వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ ఆసిఫ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి పర్యాటక కేంద్రమైనటువంటి అరకు దగ్గర మనం ఉన్నాము. ఈ అరకు వ్యాలీలో ఉన్నటువంటి ప్రసిద్ధ కాఫీ తోటలు అండ్ మిరియాల తోటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన తోటల దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఈ బ్రిడ్జ్ స్టేషన్ అనేది చాలా ప్రసిద్ధి. ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ పర్యాటక ప్రాంతమైనటువంటి ఈ బ్రిడ్జ్ స్టేషన్ దగ్గర ఏమి ఉన్నాయి, ఏమి లేవు, పర్యాటకులు ఏమైనా లోపాలు ఉన్నాయా, అండ్ ఇక్కడ వచ్చినటువంటి పర్యాటకులు ఏం ఆస్వాదిస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాము. అండ్ మీదికి వెళ్తే బ్రిడ్జ్ స్టేషన్ ఉంది. అండ్ ఇక్కడ రీసెంట్ గా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అయితే ఇది ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ శిలాఫలకం కూడా ఉంది, మనకు ఇది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మిరియాల తోటలు అండ్ కాఫీ తోటలు ఇక్కడనే ఎందుకు ప్రసిద్ధి, ఇక్కడ భూములు ఏ విధంగా సానుకూలంగా ఉన్నాయి, అండ్ వాటి గురించి మనం పైకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు కాన్పాయ్ వాక్ అని చెప్పేసి ట్రీ డెక్ అని అయితే ఉంది. ఇక్కడ నుంచి పైకి వెళ్తే అటు నుంచి అక్కడ మన బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి మెట్లయితే అటు వైపు ఉండొచ్చు. ఇక్కడ అడుగునైతే నిఘా కేంద్రాలు అయితే ఉన్నాయి. సీసీ కెమెరాలు ప్రతి ప్లేస్ వద్ద అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే సేఫ్ సైడ్ గా విజిటింగ్ చేసే విజిటర్స్ కి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. చాలా మంది ఇక్కడ అరకు వచ్చిన ప్రతి ఎవరైతే విజిటర్స్ ఉన్నారో చాలా వరకు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. అండ్ ఇక్కడైతే ఒకటి ఫోటో బూత్ లాంటిది ఏర్పాటు చేసినట్టున్నారు. అంటే కాఫీ ప్లాంటేషన్ గురించి మెయిన్ గా ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ ఇక్కడ మనకు ఒకటి బోర్డు కూడా పెట్టారు. ఇవి కాఫీ ఆకులు ఇవి. అండ్ ఇక్కడ ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించింది వ్యూ కోసం అది ఫ్రేమ్ పెట్టారు. ఏవైతే పొడుగున్నాయో ఆ పొడుగున్న చెట్లకు అవి మిరియాల చెట్లు, కిందున్న ఏవైతే చెట్లు ఉన్నాయో ఇవి కాఫీ చెట్లు. ఈ ఫ్రేమ్ మనం పర్టికులర్ గా చూసుకోవచ్చు కాఫీ చెట్లను. ఇక్కడ మనం పైకి వెళ్తే మనకు ఈ బ్రిడ్జ్ స్టేషన్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మనం కాన్పాయ్ వాక్ అని చెప్పేసి ఇది బోర్డు చూడొచ్చు. మనం ఇక్కడ ఒక థ్రిల్లింగ్ గా ఉంది. స్టార్టింగ్ లో ఏదైతే ఉందో దాంతో పాటు స్టెప్స్ ఎక్కువ ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే ఇక్కడ నుంచి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నల్ల మిరియాలు అని చెప్పేసి ఇక్కడ ఒకటి బోర్డు ఉంది. అంటే ఈ చెట్లు నల్ల మిరియాలకు సంబంధించినటువంటి చెట్లు. ఇక్కడ పర్యాటకులు కూడా ఈ బ్రిడ్జ్ పైన ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఇక్కడ విజిటింగ్ వచ్చారండి? ఈ లొకేషన్ వచ్చాండి. నేను సూరత్, గుజరాత్ నుండి వచ్చాను అరకు చూడడానికి. బట్ నాకు ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ గురించి తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ ఆమె కాఫీ లవర్, యూనో. నాకు ఇక్కడికి వచ్చినాక ఈ యాక్చువల్ కాఫీ ట్రీస్ ఎలా గ్రో అవుతాయి ఇవన్నీ చూసినప్పటికీ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. అండ్ దిస్ ఇస్ ఎ నైస్ లొకేషన్. నేను అందరికీ చెప్పేది ఏంటంటే అరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని మిస్ అవ్వకుండా చూసి వెళ్ళాలని నేను అది అందరికీ చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇంకేం లొకేషన్స్ చూసారండి? అంటే దీంతో పాటు ఇంకేమైనా లొకేషన్స్ చూసారా, ఇక్కడికి వచ్చారా? దీంతో పాటు ఉన్న ఘాట్ రోడ్లో ఉన్న వ్యూస్, ప్రతి ఒక్క టర్న్ పాయింట్ అమేజింగ్ అండి. ఆ వ్యూ మనం ఇంట్లో కూర్చుంటే మనం చూడలేము. మనం టీవీలో, ఫోన్లో చూసిన వ్యూ కన్నా నేచురల్ వ్యూ మనం మన నేచురల్ ఐస్తో చూస్తేనే మనం ఆ ఫీల్ ఉంటుందండి మనకు. ఓకే అండి. ఇప్పుడు మీరు ఇదైతే కాఫీ లవర్ అన్నారు కదా, కాఫీ ప్లాంటేషన్ అంతా మీరు డైరెక్ట్ గా చూసారు కదా. అంటే ఇక్కడ ఏమన్నా లోటుపాట్లు ఏమైనా అనిపిస్తున్నాయా? అన్ని బాగున్నట్టు అనిపిస్తున్నాయా సౌకర్యాలు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బ్రదర్. బట్ మెయిన్ థింగ్ వచ్చేసి పార్కింగ్ ఇష్యూ ఉంది. మేము వచ్చేసి హెవీ వెహికల్ వచ్చాం. పార్కింగ్ కావచ్చు, కొన్ని టాయిలెట్స్ సదుపాయాలు అవన్నీ ప్రాపర్గా లేవు. అవి అరేంజ్మెంట్ చేస్తే మాత్రం ప్రాపర్ ఇట్స్ ఎ నైస్ ప్లేస్ టు విజిట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ పేరండి? మై నేమ్ ఇస్ ఉదయ్ కిరణ్ చిన్న. ఐఎమ్ CEO of InSpicy. థ్యాంక్ యూ. నైస్ టు టాక్ యూ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరికొంతమంది పర్యాటకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్ అండి, మీ పేరేంటండి? రేష్మ గారు. ఇక్కడికి వచ్చారు కదా, ఇదంతా క్లైమేట్ అంతా చూసారు కదా, ఎట్లా ఉంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది. గ్రీన్ నేచర్, క్లైమేట్ కూడా చాలా బాగుంది. దూరం నుంచి వచ్చాం, చూసినందుకు హ్యాపీగా ఉంది అనమాట. అంటే రోజు వారి దినసరి వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరు ఉంటుంది కదా అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్లైమేట్ ని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఏమైనా కొత్త ఐడియాస్ కానీ ఏమన్నా అనిపిస్తా ఉంటాయి? ఐడియాస్ అంటే ఇప్పుడు బయట విషయాలు మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం, అటు ఇటు వర్క్ చేసుకొని అవన్నీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ఒక రోజు 2 రోజులు ఉన్నప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా, అంటే లైఫ్ అంటే ఇలా ఉండాలి అని ఒక ఆనందకరమైన జీవితం అంటే ఇలా ఉంటుందని చెప్పి పిల్లలతో వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ బొర్ర గృహాలు కానీ ఇవి కానీ ఇంకా ముందుకి చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది అనమాట. అంటే మనం పొల్యూషన్లో అన్నిట్లో ఉంటున్నాం,
ఇలాంటి నేచర్లో ఒకసారి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. జనరల్ గా ట్రిప్స్ చేస్తా ఉంటారా? ఇది ఎన్నోసారి ట్రిప్? సంవత్సరానికి ఒకసారి మేము ట్రిప్ వెళ్తూ ఉంటాం. చాలా ట్రిప్స్ వెళ్ళాం. ఇది చాలా బాగుంది అనమాట. వచ్చిన తర్వాత హ్యాపీ అనిపించింది అందరు. ఏం చేస్తా ఉంటారు సార్ మీరు? నేను అస్సాంలో వర్క్ చేస్తూ ఉంటాను, ఓఎన్జీసీ అండర్లో. అక్కడ జాబ్ అన్నమాట. ఇక్కడ పిల్లల సెలవుల కోసం వచ్చాము. చూపించమంటే తీసుకొస్తే చాలా ఆనందపడ్డారు పిల్లలు కూడా. ఎట్లా ఎట్లా ఫీల్ అయ్యారండి మీరు? బాగుంది. బాగుందా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సమ్మర్స్ కి చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మీ అనుభవాన్ని మాతో పాటు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరేంటండి? మహేష్ కుమార్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ హైదరాబాద్ సార్. హైదరాబాద్ నుంచి. అవును సార్. ఓకే. ఎట్లా అనిపిస్తుందండి సార్ లొకేషన్? నో నైస్ సార్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. తీసుకున్న దాంట్లో ఓకే 100% పర్ఫెక్ట్ ఉంది సార్. ఫ్యామిలీతో వచ్చారా? ఎట్లా వచ్చారు? అవును సార్, కపుల్స్ వచ్చాము, ఇద్దరం కపుల్స్ వచ్చాము. అంటే ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎప్పుడైనా మిగతా పర్యాటకులు కూడా రావాలన్నా? అయితే చాలా కూల్ ప్లేస్ సార్. నేచర్ పరంగా అయితే 100% మాకు సాటిస్ఫాక్షన్. లొకేషన్ ఇక్కడ ఇదే చూసారు, ఇంకేమైనా చూసారు? ఈ అరకు లొకేషన్. వైజాగ్ నుంచి వస్తున్నాం సార్. వైజాగ్ లో లొకేషన్ మొత్తం చూసుకుంటే అరకు రిటర్న్ లో ఉన్నాం. అరకు ఈ 2 చూసుకొని వెళ్ళిపోతాం సార్ రిటర్న్. 3 days ప్రోగ్రామ్ ఉండే, 3 days ప్రోగ్రామ్ లో ఇక్కడ వచ్చాం సార్. ఓకే, అన్ని బాగానే ఉన్నాయి. ఇంకెక్కడ ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నట్టు అనిపిస్తుంది? నో ప్రాబ్లం సార్, ఇక్కడైతే మాకు 100% సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండి చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ వుడెన్ బ్రిడ్జ్ అండ్ ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ వీటికి సంబంధించిన ఏరియాని అయితే చూడడానికి బయట దేశాల నుంచి కూడా అయితే వచ్చి చూస్తూ ఉన్నారు. అండ్ చూడండి, మనకు కూడా నైస్ ఫీలింగ్ అండి. ఈ అద్భుతమైన ప్రదేశాన్ని మీరు కూడా చూడడానికి తప్పకుండా రావాలండి. తప్పకుండా వచ్చిన వారైతే అస్సలు మిస్ చేయవద్దు. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని లొకేషన్స్ కూడా మీకు చూపెట్టే ప్రయత్నం అయితే మేము చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.